శ్రీమాతే నమః. మంటల్లో ఏ వస్తువైనా కాలిపోవాలి కదా, అసలు అది ఏదైనా సరే ధ్వంసం అయిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ అద్భుతమైన ఆలయంలో దాదాపుగా ఒక్కొక్కసారి నెలకి 3-4 సార్లు కూడా అగ్నిలో అమ్మవారు స్నానం చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నవన్నీ కూడా బూడిదైపోయిన అమ్మవారి యొక్క మూర్తి మాత్రం అలానే ఉంటుంది, అస్సలు చెక్కు చెదరదు. అలాంటి అద్భుతమైన ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అమ్మవారి పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది రాజస్థాన్లో ఉంది. ఉదయ్పూర్కి దాదాపుగా ఒక 60 కిలోమీటర్ల దూరంలో గాయత్రి శక్తిపీఠ ఆలయంలో ఇడానా మాతగా దుర్గా అమ్మవారు పూజలు అందుకుంటూ ఉన్నారు. సాధారణంగా ఇక్కడ అమ్మవారికి నవరాత్రులలో పూజలు చేస్తూ ఉంటారు. అది చైత్రమాసంలో వచ్చి నవరాత్రుల్లో. ఇక్కడ ఈ నవరాత్రులలో అమ్మవారు మొదటి రోజున అగ్ని స్నానం ఆచరిస్తారని చెప్తారు. అంతేకాదు ఒక్కొక్కసారి నెలలో 2 సార్లు 3 సార్లు కూడా అగ్ని స్నానం ఆచరిస్తారు అని చెప్తారు. అగ్ని స్నానం అంటే ఏంటంటే ఉన్నట్టుండి దానంతటా అవే అగ్నికెలలు పుడతాయి. అసలు అక్కడ ఒక అగరబత్తి వెలిగించరు, ఒక అగ్గిపెట్టి పొల్ల వెలిగించరు, ఏమీ వెలిగించకపోయినా సరే అగ్నికెలలు పుట్టి అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్లుగా మంటలు వ్యాపిస్తాయి. ఈ ఆలయానికి పైకప్పు అసలు ఉండదన్నమాట. దాదాపుగా 10 నుంచి 20 అడుగుల మేర అగ్నికెలలు దానంతటా అవిగా ఉద్భవిస్తాయిట. ఆ సమయంలో అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలు వస్త్రాలు బూడిదవుతాయి తప్ప అమ్మవారి యొక్క మూర్తి మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది. ఈ అమ్మవారి యొక్క మూర్తి 1000 ఏళ్ల నాటిది అని చెప్పి అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. నవరాత్రులు ప్రారంభమయ్యే తొలి రోజునే అగ్నితో స్నానం ఆచరించడం మాత్రమే కాకుండా ఇంకా దాదాపుగా సంవత్సరంలో చాలా సార్లు ఇలా జరుగుతూ ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు. ఎప్పుడు సంభవిస్తుంది, ఎలా సంభవిస్తుంది అనేది తెలియదు. ఉన్నట్టుండి హఠాత్తుగా ఆలయం చుట్టూ అగ్నికిలలు వ్యాపిస్తూ ఉంటాయని చెప్పి స్థానికులు చెప్తూ ఉంటారు. ఇక్కడికి ఎంతో మంది శాస్త్రజ్ఞులు వచ్చారు అక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అని చెప్పి తెలుసుకోవడానికి. కానీ ఎవరికి ఈ మిస్టరీ మాత్రం అర్థం కాలేదు. ఇది మిస్టరీ అని మనం అనుకుంటున్నాం, కానీ అమ్మవారి మాహాత్మ్యం అని అక్కడ వాళ్ళందరూ అనుకుంటారు. అంతే కదా, ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉండి అక్కడ ఉన్నన్ని వస్తువులు బూడిదైపోయినా సరే అమ్మవారి రూపమూర్తి మాత్రం అలానే ఉంటుంది అంటే అమ్మవారి మాహాత్మ్యం కాక ఇంకేంటి చెప్పండి. అలాగే పాండవులు వనవాసం చేసే సమయంలో ఇక్కడ అమ్మవారిని పూజించారట. అలాగే ఇక్కడ ఒక మంచినీటి సరస్సు ఉందన్నమాట. ఆ సరస్సుని రాజస్థాన్ రాజు జైసింగ్ నిర్మించాడని, ఆ సరస్సుని నిర్మించేటప్పుడే అమ్మవారి ఆలయానికి చేరుకుని పూజలు చేశారని, అప్పటి నుంచే అమ్మవారు ఇడానా మాతగా పూజలు అందుకుంటుందని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక్కడ త్రిశూలానికి చాలా విశిష్టత ఉందన్నమాట. పక్షవాత రోగులు కానీ మానసిక వికలాంగులు కానీ ఈ ఆలయాన్ని దర్శిస్తే వాళ్ళ రోగం నుంచి విముక్తి అవుతుందని చెప్పి భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో ఎన్నో త్రిశూలాలు దర్శనమిస్తాయి. అమ్మవారి ఆలయం అగ్నిలో స్నానం ఆచరిస్తున్నప్పుడు త్రిశూలాల్ని అమ్మవారికి ఈ మంటలన్నీ పూర్తయిపోయిన తర్వాత సమర్పిస్తూ ఉంటారట. అలా అన్ని త్రిశూలాలు అక్కడికి వచ్చాయి. అయితే ఈ త్రిశూలాన్ని గనక సంతానం లేని మహిళలు గనక పూజించినట్లయితే సంతానం కలుగుతుందని చెప్పి భక్తుల విశ్వాసం. ఇది 24 గంటలు తెరిచే ఉంటుంది. పక్షవాతం వచ్చిన వాళ్ళు కానీ అలాగే మానసికంగా బాలేని వాళ్ళు కానీ రాత్రిపూట వచ్చి అమ్మవారి విగ్రహం ముందు కూడల్లో వచ్చి పడుకుంటారట. 2 నవరాత్రుల సందర్భంగా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ అన్ని ప్రధాన పండుగలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు అని చెప్పి చెప్తారు. ఇక్కడ పక్షవాత రోగులు అలాగే మానసికంగా బాగుండలేని వాళ్ళు కూడా ఎక్కువగా రాత్రిపూట నిద్రపోవడానికి వస్తారు. కానీ ఇక్కడికి వెళ్లే ముందు అందరినీ వివరాలు అడిగి అప్పుడు అక్కడికి వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే మనకి తెలియని ప్రదేశానికి వెళ్తున్నప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుని వెళ్తే చాలా మంచిది. ఉదయం 5:30కి హారతిస్తారు. 7 గంటలకేమో అమ్మవారి దర్శనం ఉంటుందన్నమాట. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. కానీ సంవత్సరంలో నవరాత్రుల సమయంలో మాత్రం ఇక్కడ ఎక్కువ మంది భక్తులు ఉంటారు. ఈ అమ్మవారు అగ్నితో స్నానం చేసే వీడియోను కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. మనం అంత దూరం వెళ్ళలేం, కానీ అలాంటి ఆలయాలను చూసినప్పుడు నిజంగా అమ్మ నువ్వు ఉన్నావు కదా అనే నమ్మకం మనలో కలుగుతుంది. ఎందుకంటే మనం ప్రతిదాన్ని కొట్టి పారేస్తాం. దీని వెనకాల ఏదో మూఢనమ్మకం ఉంది, దీని వెనకాల ఏదో ఉందని చెప్పి కొట్టి పారేస్తాం తప్ప అక్కడ అమ్మవారు ఉన్నారు అని చెప్పి మనస్ఫూర్తిగా మనం నమ్మం. అలా నమ్మి ఎవరైతే అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది.